నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఎన్ఐటి నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. 16/8/2021లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టెడ్ 23/8/2021 and closing date online application 23/9/2021. Online applications are invited for direct recruitment on regular basics. Direct recruitment. The website వచ్చేసి www.nitw.ac.in అండ్ దీంట్లో పోస్టులకు సంబంధించి పోస్ట్ నోటిఫికేషన్ జాబ్స్ 11 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఇది సీనియర్ మెడికల్ ఆఫీసర్ గ్రూప్ ఏకి సంబంధించి పే స్కేల్ 12th పే స్కేల్ ఉంటుంది. 1 పోస్ట్ ఉంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ 6 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ 2 పోస్టులు ఉన్నాయి. సూపరింటెండెంట్ అండ్ 8 పోస్టులు ఉన్నాయి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ 27 పోస్టులు ఉన్నాయి. అండ్ జూనియర్ ఇంజనీర్ 8 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏఎస్ అసిస్టెంట్ 3 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. అండ్ సీనియర్ టెక్నీషియన్ 19 ఉన్నాయి. అండ్ టెక్నీషియన్స్ 34 ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్ 19 ఉన్నాయి. అత్యధికంగా టెక్నీషియన్ ఉన్నది, అది గ్రూప్ సి సంబంధించింది. పే లెవెల్ బేసిక్ సంబంధించి 34 ఉన్నాయి. సో సీనియర్ సంబంధించి వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏజ్ వచ్చేసి మేబీ 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. అండ్ ఎగ్జామ్ టైప్ ఆఫ్ వచ్చేసి ఉంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చాలానే ఉంది. డోంట్ వరీ, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఆల్సో డిస్క్ ఎగ్జామ్స్ ఆల్సో ఆన్లైన్ బేసిక్స్ కాదు, ఆఫ్లైనే ఉంటాయి అనుకుంటా. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ ఎడ్యుకేషన్ సంబంధించి దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ రికగ్నైజ్డ్ ఎనీ యూనివర్సిటీస్. ఎనీ యూనివర్సిటీ డిగ్రీ అంటే బీఈ బీటెక్ సంబంధించింది. సో సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టులు 8 ఉన్నాయి. ఇట్లా పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు వాటి గురించి డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇంకా ఇది 23rd నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఈ టెస్ట్ సంబంధించి అన్ని ఇచ్చారు. సో మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. లోకల్ వాళ్ళకి పెద్ద మన సెంట్రల్ నోటిఫికేషన్ అయినా కూడా లోకల్లో ఇది సపరేట్ ఉంది. మనకు లోకల్ దగ్గర ఉంటుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ టెక్నీషియన్ వాళ్ళైనా ఐటీఐ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెస్ట్లో ప్రిలిమినరీ టెస్ట్ ఉంది, స్టేజ్ 2, అడ్వాన్స్డ్ టెస్ట్, ఇట్లా టెస్ట్ల గురించి ఇచ్చారు. ప్రిఫరెన్స్ స్కిల్ టెస్ట్ కూడా ఉంది. సో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులు 2 పోస్టులు ఉన్నాయి. సో దానికి ప్రిలిమినరీ టెస్ట్ ఉంది అండ్ ఇంకొక చిన్న టెస్ట్ వేరేది ఉంది. అండ్ దాంతోపాటు మీకు కావాల్సి ఉంటే ఇది కొంచెం స్టాప్ చేసుకొని పుష్ బటన్ నొక్కేసి చూసుకోండి. చూసి మళ్ళీ చూడండి ఏజ్ దాని అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇలా ఏదైనా. సో నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి 34 ఉన్నాయి. అందుకోసమే నేను ఆపాను. 10+2తో ఉన్నాయి, ప్లస్ ఐటీఐ ఉంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే జనరల్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది అండ్ 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఎస్సీ ఎస్టీకైనా ఎవరికైనా ఉంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంది. యూఆర్ అండ్ ఓబీసీది ఓన్లీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకు సంబంధించింది మాత్రమే. 192 అబోవ్ పోస్టులకు సంబంధించిన 3 to 11 పోస్టులకేమో 500 ఉంది. 3 నుంచి
11 పోస్ట్‌కి సంబంధించి 500 ఉంది. ఆన్‌లైన్ పేమెంట్ ఓన్లీ. ఈ అదర్ కండిషన్స్ ఉన్నాయి. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మెన్షన్ దట్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది మనకి ఏం అవసరం లేదు. మనం డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఐటీఐ ఉండాలి. సో ఐటీఐతో చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఐటీఐ అప్లై చేసుకోవడం బెటరు. హౌ టు అప్లై ఆన్లైన్ ఉంది. సో చూడండి www.nitw.ac.in మాత్రమే అప్లై చేసుకోండి. వేరే అదర్స్ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ ఉంటే వాటి ద్వారా అప్లై చేసుకోకండి. ఎందుకంటే మనమే మోసపోయే ఛాన్స్ ఉంటుంది. సో చూడండి దీంట్లో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. దానికి మనం మెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది. మనం క్లియర్ చేసుకోవచ్చు ఎనీ ఇన్ఫర్మేషన్ అయినా. థ్యాంక్ యూ.